కొట్రా ఆకులు చిరుగుపోకుండా కట్టండిరా. రాదామని చెబుతారా? లైటింగ్ ఏర్పాటు చేసేది. పాట కచేరీ సంగతి ఏం చేసావు? అది కూడా మాట్లాడాను. సేటిళ్లలో చేసినట్టు జామ్ జామ్ గా చేయాలని చెప్పాను. సేట్ల ఇళ్లలో పెళ్లి అలా జరిగితే మా జమీందారింట్లో ఎలా జరగాలి? జరగాలనే ఆశ. ఉన్న ఒక్క మనవరాలకి పెళ్లి చేస్తాను తాత. తెలుసు మీకు ఎలా కావాలో చెప్పండి. ఊరు అదిరిపోయేలా డెకరేషన్ చేయాలి. చేసేద్దాం. ఆవిడికాయ బల్బులు, కొబ్బరికాయ బల్బులు, నీళ్లు చిమ్ముతున్నట్టు ఏనుగు, రెక్కలున్న గుర్రం, తెల్లటి హంసలు, నల్లటి దొన్నలు, పొట్లకాయ బొల్పులు, గుమ్మడికాయ బొల్పులు, ముత్యాల దండ, ఆపై మీ మెడలో దండ. ఏమన్నా వేసేద్దాం వేసేద్దాం. రకరకాల లైట్లు ఏర్పాటు చేయండి. ముందు ఓపెన్ టాప్ గన్ లేపిస్తే పోద్దన్నా. ఆవేశపడకరా. వాడి చేత లైటింగ్ ఏర్పాటు చేయించండి. అన్నా ముసలానికి అమ్మాయి లేచిపోయిందని తెలియక ఆ లైట్లు ఏంచు ఈ లైట్లు ఏంచు నువ్వు హంగామా చేసేస్తున్నాడన్నా. ముందు నిన్నేసేస్తే ఉప్పనైపోతుంది. మావా నీ పెళ్లి కూడా అలాంటి తలపాయ. సార్ ఎవరు సార్ ఆయన? ఆయనే పెద్దరాజా. రండి భోంచేద్దాం. ఈయనెవరన్నా? చిన్న రాజా. ఓ ఆ పులి పైన కూర్చున్న పాప ఆవిడ మా పెద్దమ్మ. వేటకెళ్ళినప్పుడు తీసింది. మరి ఇక్కడ పులి పెద్దమ్మ లేదు? ఆగలు దంచేస్తుంది పదరా. రండమ్మ భోంచేద్దాం. దేవనా నా పరువు తీసేసిందిరా. విషయం ఎవరికి తెలియదుగా? ఎవరికి తెలియదు. దేవన్నా బండిని వెతుకుతూ మన వాళ్ళు వెళ్ళారుగా? సంపత్ వెళ్ళాడు. అన్నా బట్టలు కొనడానికి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదుగా? ఇంకా రాలేదురా, కానీ వస్తారు కదా. రిషిత్ ఎక్కడైనా అడిగితే ఏం చెప్పను. 2 రోజుల్లో పెళ్లి కూతుర్ని చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి టిఫిన్ చేద్దామన్నా. ఏమైంది? లేట్ ఏంటి? అమ్మాయిని ఎక్కడ పంపించారా? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయ్యా? ఒక్కగానొక్క కూతుర్రా. మా వంశంలో 3 తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు. రిషిత ఒక్కతేరా. దాన్ని కట్టుకోబోతున్న వాడికి 10 కోట్లు 20 కోట్లు ఇస్తామంటూ సంబంధాలు వచ్చారా. మా వంశం గురించి తెలుసుకుని వెతుకుంటూ వచ్చారా. చూడు బాబు, ఈ పెళ్లి జరగాలి. జరగలేదనుకో మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నారు? నా కూతుర్ని ఎక్కడ దాచారు చెప్పు బాబు. నా కారులోకి వెళ్ళిన అమ్మాయి మీ అమ్మాయా సార్? బాబు, నీ ఫ్రెండ్ని కాపాడాలనుకోవడంలో తప్పలేదు. అతనికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. మా అమ్మాయి ఎక్కడ? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ వీడే సార్. తీసుకొని టాటా చెప్పారు, నువ్వు కూడా టాటా చెప్పావు. ఇదంతా చూసి నేను ఎవరన్నా? ఎవరు మాకు టాటా చెప్పినా మేము టాటా చెప్తాం సార్. అన్నా వీళ్ళ మాటలు నమ్మకన్నా? వీళ్ళు నాటకాలు ఆడుతున్నారా? జరిగింది ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఈ పెళ్లి ఆగిపోతే నా శవాన్ని చూస్తారు. గొడవ పడకుండా అమ్మాయిని తీసుకొచ్చే మార్గం చూడండి. ఏంట్రా చేయాల్సింది చేసి ఉరిమి చూస్తున్నావు? ఏంటన్నా పరిస్థితి తెలుసుకోకుండా గొడవ పడుతున్నావు? ఇటు రా అన్నా. 366 సెక్షన్తో పాటు ఇంకో 5-6 కేసులు కలిపాననుకో జీవితంతో జైల్లోనే ఉంటావు. అమ్మాయి ఎక్కడ్రా? సార్ లోపల ఉండడం బయట ఉండడం మాకేం పెద్ద సమస్య కాదు సార్. ముందెళ్ళి అమ్మాయిని పట్టుకోండి. పారిపోయిన వేగాన్ని చూస్తే ఇప్పటికి పెళ్ళైపోయి ఉండాలి. బామ్మ వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సార్ ఏం సార్ ఇది? మాట్లాడుతుంటే ఎగిరి తంతున్నారు. ఏం సార్ చెప్పేది? మాకేం తెలియదని చెప్పారు కదా, ఇంకెందుకు సార్ తంతున్నారు? నిజం చెప్పకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరురా. నిజమేంటండి నిజం? మాకు తెలిస్తే చెప్పడానికి. జరిగింది కూడా వాళ్ళకి తెలీదు. నువ్వు గొడవ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఇంటికి బంధువులంతా వస్తున్నారు. ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. తీసుకెళ్ళరా. పెద్దమ్మా రా, అక్కడ కూర్చుందిరా. అన్నా చెప్పేది వినండి అన్నా. సరే సరే, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలు కాస్తాను. రా నువ్వు కూర్చో. కూర్చో రే, కూర్చోండి రా. సరే సరే కూర్చుంటామండి. ఎందుకు తోస్తున్నారు? ఏంటోదినా బాగా మెక్కొచ్చి కునికేస్తున్నావా? పెళ్లి పెట్టుకుని ఇలా మూల కూర్చుంటే ఎలా? లేపేనా? ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యతలు లేవు. పెళ్లి ఎలా జరుపుతానో ఏంటో.
యారా గుంపుగా చేరి కాలక్షేపం చేస్తున్నారా? ఏంటి చెప్పండి. మన జమీందారీ ఇంట్లో పెళ్లిని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ చిన్న జమీందారు అలా తీసుకోలేడు. చెప్పండి ఈ చిన్నాన్న. శుభలేఖ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసా? మీరేమో పట్టించుకోరా. ఏంటి సమస్య? దుబాయ్ లో ఉన్న జాన్సన్ చిన్నాన్న. పేరు వేశారు, కువైట్ లో ఉన్న రసూల్ పేరు వేశారు, కానీ మన పక్క ఊళ్ళో ఉన్న 40-50 మంది బంధువుల పేర్లు వేయలేదు. చిన్నాన్న. వాళ్ళు అలిగారు. ఇప్పుడు వాళ్ళంతా ఏకమయ్యి శుభలేఖలు మాకొద్దని తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి చిన్నాన్న, అది మీరే అది చూసుకోండి. కాదురా, మళ్ళీ శుభలేఖలు వేయించడానికి టైం లేదు. అందుచేత కింద ఖాళీగా ఉన్న చోట్లో మన బంధువుల పేర్లన్నీ రాసేసి అలాగే చేయండి. నేనే ఇచ్చేనా? అన్నీ మీరే చూసుకోండి. యారా ప్రతిదానికి విసుక్కుంటున్నారే. రేపు పెళ్లి పందిట్లో ఏదైనా సమస్య వచ్చి దానివల్ల నా మనవరాలు మనస్సు నొచ్చుకోకూడదనే ఇలా చెబుతున్నాను, అర్థమైందా? ఆ ఆవేశం తగ్గించి ఆలోచించుకుంటారా. ఒరే మనీ, లైట్లు వేయకుండా వాళ్ళు అలా కూర్చున్నారు, నువ్వు ఇక్కడ గుంజలా నుంచున్నావు. వెళ్ళి ఆ లైట్లు దండలు ఏర్పాటు చేయరా. ఈయనకి దండేసే మంచి రోజు ఎప్పుడు వచ్చిందో ఏమిటో. ఇక మీరు వెళ్ళండి. నేను వెళ్తాను గాని నా మనవరాలు పెళ్లి ఘనంగా జరగాలి. అలాగే ఈ చిన్నాన్న. పెళ్లి గురించి తరతరాలు గొప్పగా అలాగే చెప్పుకోవాలి. జరుగుతుంది, వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలే, అన్నీ నేనే చెప్పాలి. వదినా, ఈ పెళ్లి పనుల్లో నీకు భాగం ఉంది. ఎంతసేపు అలా కూర్చుంటావు? ఏదో ఒక పని చూడు. ఈవిడ ఎప్పుడు ఇంతే, చిన్నప్పటి నుంచి నన్ను ఆట పట్టిస్తూనే ఉంటది. జాదస్తం బాగా పెరిగిపోయింది.